హలో లిజనర్స్, నమస్కారం. ఈ రోజు మన పాడ్కాస్ట్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరినీ కలవరపెడుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ అయిన గోల్డ్మెన్ సాక్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద వాళ్ల అంచనాలను భారీగా తగ్గించేసింది. ఇప్పటివరకు ఇండియన్ ఈక్విటీస్ మీద ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ల వ్యూని కాస్త మార్కెట్ వెయిట్కి డౌన్గ్రేడ్ చేశారు. అసలు ఎందుకు ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనక ఉన్న ఫండమెంటల్ రీజన్స్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో సింపుల్గా అలాగే ఎడ్యుకేషనల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ప్రధాన కారణం జియోపొలిటికల్ టెన్షన్స్. ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ మీద పడింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో ఆయిల్ సప్లైకి అంతరాయం కలగడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన ఇండియాకి కావాల్సిన చమురులో దాదాపు 80% పైదా మనం ఇతర దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటాము. కాబట్టి ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది మన ఎకానమీకి ఒక పెద్ద ఎనర్జీ షాక్ అని గోల్డ్మెన్ సాక్స్ వాళ్లు స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఎనర్జీ షాక్ వల్ల మన మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందుకే గోల్డ్మెన్ సాక్స్ వాళ్లు రాబోయే 12 నెలల నిఫ్టీ టార్గెట్ని గతంలో ఉన్న 2930 నుండి ఏకంగా 25900కి కట్ చేశారు. కేవలం నిఫ్టీ టార్గెట్ మాత్రమే కాదు, మన జీడీపీ గ్రోత్ రేట్ అంచనాల్ని కూడా మార్చేశారు. 2026 క్యాలెండర్ ఇయర్కి జీడీపీ గ్రోత్ 7% ఉంటుందని ముందు అనుకున్నా ఇప్పుడు దాన్ని 5.9%కి తగ్గించారు. ఇక కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే కంపెనీల లాభాల విషయానికొస్తే 2026లో ఎర్నింగ్స్ గ్రోత్ 16% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లు దాన్ని ఏకంగా సగానికి అంటే 8%కి తగ్గించేశారు. ఇది మార్కెట్స్కి ఒక నెగటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. అంటే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్నమాట. గోల్డ్మెన్ సాక్స్ అంచనా ప్రకారం మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 4.6%కి చేరే అవకాశం ఉంది. దీనికి తోడు మన ఇండియన్ రూపీ వాల్యూ కూడా పడిపోతోంది. ఈ పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ని అంటే రెపో రేట్ని ఒక 50 బేసిస్ పాయింట్స్ వరకు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. వడ్డీ రేట్లు పెరిగితే ఆటోమొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాంటి సెక్టార్స్కి సేల్స్ తగ్గుతాయి. అందుకే గోల్డ్మెన్ సాక్స్ వాళ్లు ఆటో సెక్టార్ని, ఎన్బీఎఫ్సీలని అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలని డౌన్గ్రేడ్ చేశారు. కానీ అదే సమయంలో బ్యాంక్స్, టెలికాం, ఎఫ్ఎంసీజీ మరియు డిఫెన్స్ సెక్టార్ల మీద మాత్రం వాళ్ల పాజిటివ్ వ్యూని కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాబోయే 3 నుండి 6 నెలల వరకు మన మార్కెట్లలో ఒక కరెక్షన్ లేదా వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. గ్లోబల్గా ఆయిల్ సప్లై మళ్లీ నార్మల్ అయితే తప్ప మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి టైంలో వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్కి దూరంగా ఉంటూ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయడం మంచిదని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. ఇదండి ఈ రోజుటి టాపిక్. ఈ పాడ్కాస్ట్ని విన్నందుకు ధన్యవాదాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లేమర్: ఈ పాడ్కాస్ట్లో అందించిన సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పనిసరిగా మీ పర్సనల్